అయిపోయిందా అమ్మా? ఇప్పటికైనా అర్థమైందా? అనవసరమైన విషయాల్లో దూరకూడదు అని. ఏం దూరేనే? అను కష్టపడుతుందని వింధ్యకి ఫోన్ చేసి చెప్పడం తప్పా? తప్పే అమ్మా. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. సంధ్యవదన కూతురు వింధ్యవదనని అమ్మ అని పిలుస్తుంది. వింధ్యవదన కూతురు సంధ్యవదనని అమ్మ అని పిలుస్తుంది. సంధ్య కూతురు ఎవరు? ఆ భూమియా? భూమి వింధ్యను కూడా అమ్మ అని పిలుస్తుందా? అమ్మా, అర్థం చేసుకో. ఎవరి పరిధి వాళ్ళు దాటకూడదు. దాటితే సమస్యలొస్తాయి. సమస్యలొచ్చేది నాకు కాదే, మీ వదనికి. అను సామాన్యురాలు అనుకున్నావా? పెద్దింటి బిడ్డ, మరో వాణి. ఇవన్నీ మనసులో పెట్టుకుని వడ్డీతో సహా లెక్క అప్పు చెప్తుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టదు. ఇదిగో నిన్ను కూడా వదిలిపెట్టదు. నువ్వు కూడా భూమి భూమి అంటూ భజన చేస్తూ మీ వదిని సపోర్ట్ చేసి ఆ అనుని బాధ పెడుతున్నావు కదా. అను తనని బాధ పెట్టిన వాళ్ళందరికీ లెక్కలు అప్ప చెప్పినప్పుడు తెలుస్తుంది నేనెందుకు చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదులే. నవమాసాలు మోసిన వింధ్యేమో కన్నబిడ్డ మీద సౌత తల్లి ప్రేమ చూపిస్తుంది. సంధ్యేమో దిక్కు మొక్కు లేని భూమిని సొంత కూతుర్లా చూస్తూ స్నేహితురాలు కూతుర్ని పరాయిదాన్లా చూస్తుంది. ఏదో ఒక రోజు అన్నిటికీ సమాధానం చెప్తుంది. అప్పుడు అర్థం అవుతుంది. జరగా. మాకు అర్థం అవ్వడమేమో కానీ నీకెప్పుడు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతావు. వాళ్ళు చూసుకుంటారని చెప్పినా వినవు. నువ్వు మారవు. ఏంటో నేను భూమిపైన గెలవాలంటే ఇలాంటి టాస్కులు ఎన్ని ఫేస్ చేయాలి? నేనే బెస్ట్ అనిపించుకోవాలంటే ఇవన్నీ భరించాల్సిందేనా? నిన్నేమో ఆవగింజలు తెచ్చి లెక్క పెట్టమంది. రేపేం చెప్తుందో ఏంటో తెలీదు. బట్టలు ఉతకడం నా వల్ల కాదు. ఇల్లు ఉడవడం, ముగ్గులు వేయడం ఇవన్నీ నా వల్ల కావు. నాకు మొదటి నుంచి అలవాటు లేని పనులు. ఇప్పుడు సడన్ గా ఈ పనులు చేయమంటే నేను ఎలా చేస్తాను? రాసి రాసి చేయి నొప్పి పడుతుంది. చూసే వాళ్ళకి ఈజీగా అనిపించినా అనుభవించిన నాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అమ్మాను, నానమ్మ నీకోసం ఏం తీసుకొచ్చిందో చూడు. మైసూర్ పాక్. ఇప్పుడు నేను స్వీట్ తినే పరిస్థితిలో ఉన్నానా? రాత్రంతా ఆవాలు లెక్క పెట్టి వాటి గురించి రాసి ఎప్పుడు పడుకున్నానో కూడా నాకే తెలీదు. చేతులన్నీ లాగుతున్నాయి. ఒక పంచేనా, నేను వేణీళ్లు పెట్టి నీ చేతులకి కాపడం పెట్టనా? ఉండు, చేతులు లాగుతాను. వద్దులే నానమ్మా. అబ్బా నువ్వు వెళ్ళు, నా తిప్పలేదు, నేను పడతాను. సిస్టర్, వచ్చావా మహాతల్లి? పని చేసినట్టే చేస్తావు, నువ్వు నిరికిస్తావు, నువ్వు మంచిదాన్ని అనిపించుకుంటావు. ఇప్పుడు చూడు, రాత్రంతా ఒక్కో ఆవగింజ లెక్క పెడుతూ రాసింది. 90 లక్షల గింజలు లెక్క పెట్టింది. ఇప్పుడేమో మళ్ళీ ఏ సమస్య తీసుకురావడానికి వచ్చావమ్మా? నేను అను సిస్టర్ కి సాయం చేద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మ చూస్తుందని అనుకోలేదు. చేసిందంతా చేసి ఆఖర్లో వచ్చి నాకేం తెలీదు, అలా జరిగిపోయింది, నేను మంచిదాన్ని అని చెప్తావు. నువ్వు చెప్పినంత మాత్రాన నేను నమ్ముతానా? నీ వల్ల అనుకి ఒక రాత్రంతా నిద్ర లేదు. అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నానమ్మా, ఎందుకు పదే పదే భూమిని అలా విసుక్కుంటావు? ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. అయ్యో, అది కాదమ్మా, దీనివల్లేగా నీకెన్ని సమస్యలు. దీన్ని పంపించకుండా నన్ను వెళ్ళిపోమంటావేంటి? నేను భూమితో పర్సనల్ గా మాట్లాడాలి, నువ్వు వెళ్ళు. దీంతో నువ్వే మాట్లాడతావమ్మా? అబ్బా చెప్తున్నాను కదా, మాకు 100 ఉంటాయి. వెళ్ళిక్కడి నుంచి. 100 ఉంటాయా? అది నీకు చెడు చేస్తుందమ్మా. దీనివల్లే నీకు ఈ కష్టాలన్నీ.
రాత్రంతా నీకు నిద్ర లేకుండా చేతులు నొప్పి రావడానికి కారణం ఈ భూమియే కదా. మళ్ళీ దీంతో మంత్రాలేంటి? నానమ్మ, నేనిక్కడి నుంచి బయటపడాలి అంటే భూమితో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. వెళ్ళిక్కడి నుంచి. సర్లేమ్మా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఏదో ఉండే ఉంటుంది. నేను వెళ్తానులేమ్మా. నానమ్మ, ఆ? మేమిద్దరం మాట్లాడుకున్నది ఎవరూ వినకూడదు. డోర్ వేయ్. కాస్త బయటే ఉండి నీ కోడలు రాకుండా చూసుకో. ఆ, సరే సరే. హ్మ్. ఇది ఆ భూమితో ఏం మాట్లాడుతుంది? అను సిస్టర్, నన్ను క్షమించు. రాత్రంతా నేను నీ గురించి ఆలోచించాను. నేను చాలా బాధపడ్డాను. ఇట్స్ ఓకే భూమి. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు, వదిలే. ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వనివ్వను. కానీ అమ్మని మోసం చేయడం, అమ్మకి అబద్ధాలు చెప్పడం తప్పే. ఇంకెప్పుడు అలా చేయకూడదు. ఏం చేసినా అమ్మకి నిజమే చెప్పాలి. నువ్వు చెప్పు, నేను చెప్పను. ఏంటి సిస్టర్? నేను నీతో మాట్లాడాలనుకున్నది కూడా ఈ విషయం గురించే. చూడు, నేను నీకంటే బెస్ట్ అవ్వలేను. నాకు అర్థమవుతుంది. నీలాగా నా కోపిక లేదు. నీలాగా ఉదయాన్నే లేచి ఇల్లు ఉడవడం, ముగ్గు పెట్టడం, పూజ చేయడం ఇవన్నీ నా వల్ల కావు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నీ మీద నేను గెలవలేను. ఇందులో గెలవడం ఏముంది? నేనేం గొప్ప కాదు. ఈ పనులన్నీ చేయటం నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. నీకు అలవాటే, నాకు కాదు కదా. అందుకే నువ్వు నా కోసం ఓడిపోవాలి. ఇంటికి వెళ్ళాక నా పాకెట్ మనీతో నీకు మంచి గిఫ్ట్ కొనిస్తాను. నీకేది కావాలంటే అది కొనిస్తాను. కానీ నువ్వు నా కోసం ఓడిపోవాలి. అయ్యో, నాకేమీ వద్దు సిస్టర్. నువ్వు ఓడిపోమని చెప్తున్నావు కదా. అమ్మకి ఈ విషయం తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. ఈసారి నేను జాగ్రత్త పడతాను. నిన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. నువ్వు నాకంటే ముందు లేవకూడదు. నాకంటే బెస్ట్గా ఏ పని చేయకూడదు. నేను చేయాల్సిన పనులు నువ్వు చేసినా సరే ఆ క్రెడిట్స్ మొత్తం నాకే రావాలి. నేను బెస్ట్ అనిపించుకోవాలంటే నువ్వు ఓడిపోవాలి. సిస్టర్, నేను ఎన్నిసార్లైనా ఓడిపోతాను, కానీ అమ్మని మోసం చేయడం తప్పు కదా. సిస్టర్ సిస్టర్ అంటున్నావు కదా. నేను నీకు సొంత సిస్టర్నైతే నాకు ఈ హెల్ప్ చేయవా? నీకిన్నాళ్ళు నాన్న వాళ్ళు ఎవరు లేరన్నావు కదా. సంధ్య అమ్మ అయితే శ్రీకర్ నాన్న అయినట్టు నేను నీ సొంత అక్కననుకో. సొంత అక్కే అడుగుతుంటే నువ్వు ఈ పనులు చేయవా? వామ్మో వామ్మో, ఇంత చిన్న వయసులో ఎన్ని తెలివితేటలు! ఆహా, ఎంత బాగా ఇరికిస్తుంది. అను పాప అంతగా అడుగుతుంటే ఇది అమ్మని మోసం చేయడం తప్పని నంగనాచి మాటలు మాట్లాడుతుంది. అను పాప అడగడమే గొప్ప. పెద్దింటి అమ్మాయి అడుగుతుంటే కళ్ళు మూసుకుని ఏదైనా చేస్తాను అనాలి. అను పెద్ద మనసుతో పాకెట్ మనీతో గిఫ్ట్ కూడా కొంటానంటుంది. అయినా దీని బుద్ధి మారదు. ఏంటి భూమి, ఏం ఆలోచిస్తున్నావు? మీ అమ్మ పైనే ప్రేమ, ఈ అక్క పైన నీకు ప్రేమ లేదా? ఈ అక్క అడిగితే నువ్వు చేయవా? చెయ్యదు. ఇది ఖచ్చితంగా చెయ్యదు. ఇది అస్సలు ఒప్పుకోదు, నాకు తెలుసు. చెప్పు భూమి, నీకిష్టం ఉంటేనే నేను చెప్పినట్టు చెయ్యి. ఇష్టం లేకపోతే వదిలే. లేదక్క, నేను చేస్తాను. భూమి, మళ్ళీ చెప్తున్నాను, ఇది నీకిష్టం అయితేనే చెయ్యి. మళ్ళీ ఏ సమస్య వచ్చినా దీనికి మనిద్దరం బాధ్యులం. కానీ అమ్మని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు అన్నావు కదా, మనిద్దరం ఒకే తల్లి కడపను పడితే ఈ పనులు చేయవా అని అడుగు కదా. నిజంగానే మనం ఒక తల్లి బిడ్డలం అయి ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. అమ్మని మోసం చేయడం తప్పే, కానీ నీకోసం
నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ రోజు నుంచి నేను ఓడిపోవాలి కదా. ఓడిపోతానక్క. థ్యాంక్ యూ భూమి. అను పాప మొత్తానికి సాధించింది. అసలు ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలన్నీ పెద్దవాళ్ళకే వస్తాయనుకుంటా. వాణి, నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఏం లేదండి. నిద్రపోకుండా అను ఫోటో చూస్తూ బాధపడుతున్నావా? అక్కడ అను బాగానే ఉంటుందని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసేది కదా. వచ్చిందాన్నే వింధ్య తిరిగి పంపించింది కదండి. అది దగ్గర లేకపోతే ఏదో కోల్పోయినట్టుంది. నాన్నమ్మైనా నేనే అనుకి దూరంగా ఉండలేక బాధపడుతున్నాను. కనీసం వింధ్యకా బాధ లేదా? గుండెను రాయి చేసుకుని ఎలా ఉంటుందండి? ఎలాగైనా ఉంటుంది. ఎందుకంటే అను ఉన్నది సంధ్య దగ్గర. వింధ్య కంటే సంధ్య చాలా బాగా చూసుకుంటుంది. అయినా సంధ్య గురించి నీకు తెలిసి కూడా అను గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? నాకు అనుని తిరిగి ఇంటికి తీసుకురావాలనిపిస్తుందండి. వాణి, ఎప్పుడూ అదే మాట అదే పాటైతే ఎలా చెప్పు? వింధ్య కోరుకున్నట్టు అనులో మార్పు మొదలై ఉంటుంది. అసలు అను అక్కడ ఇన్ని రోజులు ఉండటమే తనలో మొదలైన మార్పుకి చిహ్నం. ఇంకా కొద్ది రోజులే కదా, చూస్తుండగానే రోజులు గడిచిపోతాయి. అను తిరిగి మన ఇంటికొస్తుంది. నువ్వు సంతోషంగా ఉంటావు. ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఇప్పటికే ఆలస్యమైంది. పడుకుందాం పద. వాణి, చెప్తుంది నీకే. ఆలోచించి నువ్వేమైపోతావో అని నాకు భయంగా ఉంది. పద. నేను చేయాల్సిన పనులు నువ్వు చేసినా సరే ఆ క్రెడిట్స్ మొత్తం నాకే రావాలి. సిస్టర్ సిస్టర్ అంటున్నావు కదా, నేను నీకు సొంత సిస్టర్నైతే నాకు హెల్ప్ చేయవా? నీకిష్టం ఉంటేనే నేను చెప్పినట్టు చెయ్యి, ఇష్టం లేకపోతే వదిలే. లేదక్క, నేను చేస్తాను. అమ్మ లేవక ముందు ఇల్లు తుడిచి ముగ్గు వేసి తలస్నానం చేసుకొని దీపాన్ని వెలిగిస్తాను. అను సిస్టర్ నిద్రపోతుంది కదా, మరి ఇప్పుడు ఎలాగా? అను సిస్టర్ నన్ను నేర్పించమని అడిగింది కదా. ఈ పనులన్నీ చేసి అమ్మ దృష్టిలో అను సిస్టర్ చేసినట్టు క్రియేట్ చేస్తాను. అప్పుడే అమ్మ అను సిస్టర్ని గ్రేట్ అంటుంది. నేను సిస్టర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాన్ని అవుతాను. ఇంటి దీపంలా పుట్టేటి మారాని ప్రేమలు పండే మాగాని అందాల అలివేని బంగారు విరిబోడి నవ్వుల పారాని. ఇంటి దీపంలా పుట్టేటి మారాని ప్రేమలు పండే మాగాని అందాల అలివేని బంగారు విరిబోడి నవ్వుల పారాని. అందమన్నా మాట పుట్టే ఆడపిల్లతోనే ప్రేమకొక్క రూపమొచ్చే తన వలనే. ఏ ఇంటి ముంగిల్లైన పండుగల్లే మారే సంబరం తానే. సిస్టర్ సిస్టర్ ఓ
సిస్టర్ సిస్టర్ ఏయ్ ఏంటే నిద్రపోతున్న అమ్మాయిని ఎందుకు లేపుతున్నావు? బయట పనుందండి. బయట పనులు నువ్వు చెయ్యి. 8 వరకు అనుని నిద్ర లేపకు. అను ఎవరనుకున్నావు? దొరసాని బిడ్డ. నీలాగా ఉదయాన్నే లేచే పాలేరనుకున్నావా? హా, వెళ్ళు వెళ్ళు. నానమ్మ ఉదయాన్నే నేను అసేంటి లొడలోడ నోరేసుకొని ఒక్కటే అరుస్తున్నావేంటి? అది నేను కాదమ్మా, ఈ భూమి నిన్ను నిద్ర లేపుతుంది. భూమి ఏంటిది? ఊడ్చి ముగ్గు వేశాను, దీపం వెలిగించాను. అమ్మ లేచేసరికి నువ్వు వచ్చి దీపాలు వెలిగిస్తావని. అబ్బా నాకు నిద్ర వస్తుంది భూమి. దీపాలు వెలిగించాలంటే స్నానం చెయ్యాలి కదా. ఒక పని చెయ్యి, నువ్వే స్నానం చేసి వెళ్ళి దీపాలు వెలిగించు. సిస్టర్ అన్నీ నేనే చేసిస్తే అమ్మ దృష్టిలో. అబ్బా నువ్వు దీపం వెలిగించాక ఆవిడ లేవక ముందే వచ్చి నన్ను లేపు, నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంటే చూస్తున్నావు? అను పాప చెప్పినట్టు చెయ్యి. వెళ్ళవే. అలాగే అమ్మగారు. అను నువ్వు పడుకోమ్మా, పడుకో. స్వామి, అమ్మ దృష్టిలో నేను చెడైనా కానీ అను సిస్టర్ గొప్పగా ఉండేటట్టు చూడు తండ్రి. అను సిస్టర్ సిస్టర్ ఏంటి? దీపాలు కూడా వెలిగించాను. అమ్మ లేచి టైం అయింది, నువ్వు త్వరగా వెళ్ళు. సరే. ఇదిగో ఫేస్ వాష్ చేసుకొని ఈ తల కట్టుకో. సరే నువ్వు పడుకో. హ్మ్. ఏమో అనుకున్నాను కానీ ఇచ్చిన మాటకి కట్టుబడుంది మా సంధ్యలాగా. అనుని గెలిపించటం కోసం ఓడిపోవటానికి కూడా సిద్ధపడింది. పర్లేదు. అమ్మా హారతి తీసుకో. అను, నిజంగా నువ్వేనా? ఏమ్మా నమ్మడం లేదా? ఇవన్నీ భూమి చేస్తే నేనొచ్చి ఆ క్రెడిట్ తీసుకున్నాననుకుంటున్నావా? చచ్చా, అలా ఏం అనుకోవడం లేదు. నేను ఉదయాన్నే లేచి కష్టపడి ఇల్లంతా ఉడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేసి తలస్నానం చేసుకొని దీపం వెలిగించాను. హ? అను, ఇవన్నీ నువ్వే చేసావా? నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా నేనే చేశాను. ఇప్పటికే నా బట్టలను ఉతుక్కోకుండా తప్పు చేసి నైట్ అంతా ఆవగింజలు లెక్క పెట్టాను. అందుకే ఇక్కడ నుంచి బుద్ధిగా ఉండాలని నేను డిసైడ్ అయ్యాను. నేను ఎలాగైనా గెలవాలి అనుకుంటున్నాను. ఇప్పటికైనా నేను బెస్ట్ అని నమ్ముతావా? అవును, భూమి ఏది? భూమి నిద్రపోతుంది. ఇంకా నిద్రపోవడం ఏంటి? ఈ పాటికి లేచి పనులన్నీ చేస్తూ ఉంటుంది కదా. భూమి, భూమి, భూమి,
అమ్మా టైం ఎంత అవుతుంది? 7 గంటలు అవుతుంది. 7 అవుతుందా? ఈరోజు బాగా నిద్రపోయినమ్మా, నేను చూసుకోలేదు. సారీ అమ్మా. నేను వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తాను. ఇదే మంచి సందర్భం. ఇలాంటి టైంలోనే అనుకి సపోర్ట్గా ఉండాలి. అమ్మాను, నువ్వెంత గొప్పదానివమ్మా. సంధ్య, అను 4 గంటలకే లేచి చీపురు పట్టుకుని ఊడ్చి పనులన్నీ చేస్తుంటే నేను నమ్మలేకపోయాను. అను మారిపోయిందమ్మా. తనలో ఇంత మార్పు వచ్చిన తర్వాత కూడా నీకు అనుని పొగడాలనిపించట్లేదా? తను నీకు గొప్పగా అనిపించట్లేదా? అయ్యో, అనిపిస్తుంది అత్తయ్య. కానీ ఇది నిజమా కాదా అని చిన్న అనుమానం. నేనే అసలు నమ్మలేకపోతున్నాను. రాత్రికి రాత్రే అసలు అను మారిపోవడం ఏంటి? తన బట్టలే తను ఉతుక్కోలేని అను ఇల్లు ఊడ్చి ముగ్గులు పెట్టడం చాలా కొత్తగా ఉంది. విచిత్రం చూడండి, అను ఇంత త్వరగా లేస్తే ఎప్పుడూ త్వరగా లేచే భూమి మాత్రం ఆలస్యంగా లేచింది. అది నేను లేపితే లేచింది. చాలా చేంజ్ కనబడుతుంది. ఇది నేను నమ్మాలా వద్దా అన్నంత చేంజ్ కనిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే నేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏదైతేనే అను, ఇవన్నీ నువ్వే చేసావు కదా, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. అమ్మాను, మా సంధ్య నిన్ను పొగిడింది. ఇక ఇక్కడి నుంచి నువ్వు గెలిచే వెళ్తావు. ఆ భూమి నీ చేతుల్లో ఓడిపోతుంది. దీంట్లో ఏ మాత్రం మార్పు లేదు. సన్నీ, రాజేష్ బాబు, కొంపలు ఆరిపోయాయి. నిన్ను తీసుకురావడానికి మౌనిక మీ ఇంటికి వస్తుంది. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందా అని టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఏమండి, ఏంటండి అలా ఉన్నారు? వింధ్య, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు అర్జెంటుగా బయటకు వెళ్ళాలంటున్నారేంటి? నేను అర్జెంటుగా వెళ్ళకపోతే తను వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది.